ఆయన వాళ్ళైతే మాత్రం ముంతా తుఫాన్ ఏదో ముంత తుఫాన్ అన్నారు కదా, దానికైతే వచ్చాను చూడడానికి అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చి వస్తే చూడండి ఒకసారి ఎలాగుందో. ముంతా తుఫాన్ ముంచేసింది భయ్య, ముండా తుఫాన్ కాదు కానీ నీకు దండం పెడతాను. ముంత కూడా అయితే మాత్రం మాట్లాడే మాటలకి పీకా మా ఓడేట అన్నాడు, ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఏడిది పెయ్యి అంట. మీ గడ్డ దగ్గరికి వచ్చే సిన్నులు చూడండి ఒకసారి, ఏడ్ చేస్తాం. ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వచ్చి అయితే మనం సూపర్గా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఎలా దిగుతున్నారు నీటిలోకి. వాళ్ళ అమ్మకి చూపిస్తున్న వీడియో అయితే మాత్రం. మీ అమ్మని గొద్దకొస్తాను, మీ అమ్మతో ఎత్తున్నారు, నీకు దోలు తీస్తున్నాను. చేపలు పట్టడం స్టార్ట్ చేసాం. చూడండి మా వాడు పెట్స్ ఉన్నాయని చెప్పేసి వీడియోస్లో రావడానికి భయపడుతున్నాడు. మా ఊర్లో అయితే ఈడు చూడండి ఎర్రనట్టుకొని నిలగాడుతున్నాడు. చెత్త అదవా చాలా అంత ఉన్నాడు కానీ గాలం పెట్టుకొని మాత్రం బాగా తిరుగుతాడు ఊరి మీద. చదవరా అంటే చదవడు. మా సాయిమయ్య కూడా చూడండి ఎర్ర నిలగాడుతున్నాడు. ఒకసారి స్మైల్ వేసుకో సాయిమయ్య. మయా చాలా సీరియస్గా ఆడుతున్నాడు, ఎట్లా అయిపోతున్నాడు పాపం. మా ఓడికైతే చేప పడ్డది మే చూడండి. వా ఇదే చేప చెప్పు. ఇదైతే గొరసం ఇప్పుడే పట్టాం చూడండి, ఫ్రెష్ గొరసం ఇప్పుడే గెట్లను తీసాం. ఇంకా తీద్దాం అంటున్నాను, తీసేద్దాం. వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? పృథ్వీ. ఊరికి ఏడుస్తున్నాడు పాపం. చిన్నగుంటాడు కూడా బాగా చేసేస్తున్నాడు ఆడికంటనా. చేపను చూసి భయపడినా నేను ఒక్కనే చూశాను. చూడండి ఆడి ధైర్యం. ఈ చేపలు ఎట్లా ఆడుకోవడం తప్ప ఇక ఒక చేప కూడా పడదు. ముళ్ళులే. చేపలు పట్టడం అయితే స్టార్ట్ చేస్తాం. చేప మీద చేప, చేప మీద చేప, చేప మీద చేప అయితే పడతాం. పూజ మీద పూజ చేస్తుంటే దేవుడు అనకాల దేవుడు, దేవుడు అనకాల దేవుడు, దేవుడు అనకాల దేవుడు. నిజంగా చాలా జాలి మనిషి అండి. పట్టిన చేప పోగలేదు అని చెప్పేసి అక్కడి నుంచి మాతో ఫైటింగ్ చేస్తున్నాడు. మా మాయగోళ్ళు అంటే వాళ్ళు మాత్రం మీ గ్రూప్ లో కూడా ఎవరైనా ఉంటే మాత్రం పక్క కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. వదిలే బాయ్ 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 బాయ్. రే నీకు దండం పెడతాను. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. ఇంకా మళ్ళీ ఈ తొలగ దాన్ని పడుతుండే అమ్మాయి రండి. ఎప్పుడు వస్తుంది? అరే నా కొడక అవసరం వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటే వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాతేది నా కొడుకురా నువ్వు. ఆ ఊరు వచ్చి ముంద తుఫాన్ ఎంత పని చేసింది చూడండి. మొత్తం గెడ్లన్నీ ముంచేసింది, అలాగే ఇక్కడ పొలాలు కూడా ముంచేసింది. అక్కడ ఫోటోలు అంటాడు మాత్రం చూడండి. ఆగిపోయినావు మరీ. వంగ పడితే గుద్దమంక అంతే కిందకి వెళ్ళిపోవాలి. అలా పడితే మాత్రం పిచ్చివాడే మాత్రం కాకు కనబడింది అన్ని ఏరుకుంటాడు అరవింద్ కూడా. అయితే మీ అమ్మతో ఎత్తున్నారు, నీకు దోలు తీస్తున్నాను.